ఏం చేస్తున్నావు మౌనిక? బెల్లం దంచిన బావా, ఇప్పుడు పూర్ణాల కోసం శనగపప్పు కూడా దంచుతున్నా. ఇంకా ఉగాది స్పెషల్ ఇంకేమున్నాయి? పాలు మరుగుతున్నాయి, పాయసం దేవుని కోసం. దేవుడికి ప్రసాదమా? పూజ ఎవరు చేస్తున్నారు ఈరోజు? అత్తమ్మ పూజ చేసి రాగానే ఉగాది పచ్చడి చేసుకుందాం. ఓకే, మరి చిన్నికి స్నానం చేయాలి, రెడీ చేయాలి కదా. చేద్దాం, పూజ అయిపోయినాక చేద్దాం. మా చిన్ని తల్లి పడుకుంది. మార్నింగ్ 4కి లేచింది, ఇంతసేపు ఆడింది, మళ్ళీ పడుకుంది. లేవగానే ఇప్పుడు స్నానం చేయాలి చిన్నికి. పండగ వచ్చిందంటే చాలు, అత్త కోడల హడావిడి మామూలుగా ఉండదు. పూర్ణాలకు పిండి రెడీ అయింది అత్తమ్మ. నూనె పోస్తున్నా కళాయిలు, ఇంకా అయిపోయింది. అందరు బిజీగానే ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉందంటే ఎవర్రా ఖాళీగా ఉంది? నేను చిన్ని. ఎస్, రైట్ ఆన్సర్. తొందరగా వెళ్ళి బావా, మామిడాకే కట్టలేదు, 8 అవుతుంది. చిన్ని నువ్వు చెప్పమ్మా. హ్యాపీ ఉగాది తెలుగు ప్రజలందరికీ. హ్యాపీ ఉగాది. నేనేమో మామిడాకు కడుతున్నా, మా చిన్ని తల్లి ఇల్లంతా తిరుగుతుంది. చిన్ని స్నానం చేస్తావా? చిన్ని స్నానం చేయించాలా నీకు? మమ్మీని స్నానం చేయించమని చెప్పనా? చిన్ని హాయ్ చెప్పు అందరికి. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. చిన్ని చిన్ని స్నానం చేస్తున్నావా? అమ్మ పూర్ణాలు చేస్తుంటే నేను కూడా హెల్ప్ చేశాను. తొందరగా అయిపోయాయి. చిన్ని వచ్చేలోపు చేయాలని చాలా ఫాస్ట్గా చేసేసాం. ఇంతలో చిన్ని కూడా స్నానం చేసి వచ్చేసింది. ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ నేను రెడీ చేశాను. మౌనిక రాగానే ఉగాది పచ్చడి చేసేసింది. ఉగాది ఫోటోషూట్ కోసం మొత్తం ప్రిపేర్ చేశాను. చిన్ని కూడా డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయింది. ఇక ఫోటోషూట్ చేసేసాము చిన్నికి. మౌనిక కష్టపడి చాలా బాగా డెకోర్ చేసింది, చూడడానికి కూడా చాలా బాగుంది. వదిన రాగానే చిన్ని చూడండి ఎట్లా చూస్తుందో వదినని చాలా రోజుల తర్వాత. ఇక ఉగాది రోజు తినడానికి మటన్ బోటి, మటన్ ఫ్రై అండ్ చికెన్ ఫ్రై చేసేసింది. టేస్ట్ చాలా బాగున్నాయి.